రైట్, ప్రస్తుతం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆర్టీసీని బలోపేతం చేసుకోవడం కోసం కార్గో లాంటి పార్సల్ సర్వీస్ లాంటి ఇతర సర్వీసులను కూడా పెట్టి ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించడానికి లాభాల్లో తెచ్చినామని మేము చెప్పాం. కానీ ప్రిడామినెంట్ ఎఫర్ట్ హ్యాస్ బీన్ మేడ్ టు బ్రింగ్ ఆర్టీసీ ఫ్రమ్ హ్యూజ్ లాసెస్ టు ప్రాఫిట్స్. సరే, ప్రభుత్వం మారింది. ప్రభుత్వం రావడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన అనేక వాగ్దానాలు లేదా వాళ్ళ యొక్క హామీలు 420 హామీల్లో ఆర్టీసీకి సంబంధించిన కూడా అనేక విషయాలు ఉన్నాయి. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చివరి అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను మంత్రిగా ఉండి విలీన ప్రక్రియకి సంబంధించి కూడా బిల్లు పాస్ చేయడం కూడా జరిగింది. ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు పరిగణిస్తూ కూడా విలీనం చేసి కూడా దానికి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఒక్కటే గవర్నర్ గారి దగ్గర ఆగుండింది. సో విలీన ప్రక్రియ కూడా పూర్తి చేసినాం. ఇవాళ సంవత్సరం రోజులైంది ప్రభుత్వం ఏర్పడి, మోర్ దెన్ ఏ ఇయర్. వచ్చినప్పటి నుంచి మనం ప్రకటనలు చూస్తూనే ఉన్నాం. మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు రకరకాల ప్రకటనలు. ఒకటేమో అసెంబ్లీలో చట్టం రూపొందాల్చిన విలీన ప్రక్రియని ఇంకా కమిటీల రూపంలో, కమిటీ నివేదికల రూపంలో తాత్సారం చేస్తూనే మధ్యలో అనేక ప్రకటనలు కూడా చేశారు. మేము ఆర్టీసీలో ఉద్యోగాలు నింపుతున్నాము, ఉద్యోగ నియామకాల కోసం అని చెప్పి 3035 ఉద్యోగాలు, డ్రైవర్లు లేదా క్లీనర్లు, లేకపోతే డిపో మేనేజర్లు, లేకపోతే తార్నాకలో ఉన్న హాస్పిటల్లో డాక్టర్లు, లేదా పారామెడికల్ స్టాఫ్, నర్సులు, వాళ్ళ కోసం నియామకాల కోసం కూడా చెప్పారు. అవన్నీ కూడా ప్రస్తుతం అటకెక్కించి ఉన్న డిపోల్ని, ఇవాళ ఆర్టీసీ డిపోల్ని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమాన్ని వరంగల్ డిపో ద్వారా స్టార్ట్ చేశారు. ఇవాళ వరంగల్ డిపోలో మొత్తం ఇప్పుడు కొత్తగా ఏదైతే సంస్థ జేబీఎం అనే సంస్థకి 500 ఎలక్ట్రికల్ బస్సెస్ ఇచ్చి వీటిని హైదరాబాద్ డిపోలతో పాటుగా డిస్ట్రిక్ట్స్లో ఉన్న వరంగల్, తర్వాత నెక్స్ట్ స్టేజ్లో నిజామాబాదు, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట డిపోలను పూర్తిగా వాళ్ళకు దారాదత్తం చేసి ఈ ఎలక్ట్రికల్ బస్సెస్ ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటికే వరంగల్ డిపోలో ఉన్న మొత్తం ఉద్యోగస్తుల్ని ఒక డిఎం స్థాయి ఒక వ్యక్తి, 2 వ్యక్తుల్ని సూపర్వైజర్ స్థాయి నుంచి మిగతా అందరినీ కూడా డ్రైవర్లని, కండక్టర్ని, శ్రామికుల్ని అందరినీ కూడా వేరే డిపోస్కి అడ్జస్ట్ చేస్తూ ఉన్నారు. అట్లనే హైదరాబాద్లో కూడా ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ 1 డిపోకి సంబంధించి కూడా ఇదే శ్రీకారం చుట్టి ఆల్రెడీ అక్కడి నుంచి కూడా స్టాఫ్ని వేరే డిపోలకు మొబిలైజ్ చేసి ఈ సంస్థకు అప్పచెప్పడం జరుగుతూ ఉంది. మీన్వైల్ పిఎం ఈ డ్రైవ్ అనే ఒక స్కీమ్ కింద ఆ ఎలక్ట్రికల్ బస్సెస్ ఇంకొక 2500 ఎలక్ట్రికల్ బస్సెస్ని తీసుకొచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన సొంత బస్సుల స్థానాల్లో ప్రైవేట్ బస్సులను పెట్టి వీటిని కూడా జిల్లాల్లో ఉన్న డిపోలకు ఇచ్చి తర్వాత ఆ డిపోలను కూడా వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమం, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఒక పక్కన మేము ప్రభుత్వం నడిపినప్పుడు ఆర్టీసీని బలోపేతం చేయాలనే సదుద్దేశంతో తీసుకున్న అనేక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ రోజున విమర్శించి లేదా ఆర్టీసీని మేమేదో నాశనం చేసినాం అన్నట్లు మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు ఇవాళ అధికారంలోకి వచ్చిన సంవత్సరం రోజుల తర్వాత కూడా నియామకాలు చేపట్టకపోగా, కొత్త బస్సులు కొనకపోగా, మేము ఏదైతే బస్సులు మేము ఆర్డర్ చేసినామో వాటిని వచ్చి రాగానే జెండాలు ఊపారు. నేను మీ అందరి దృష్టికి తీసుకొని వెళ్తున్నా. నేను చెప్పిన 650 డీజిల్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని మేము కొన్ని చేసాం, ఆల్రెడీ ఇనాగ్రేట్ చేసాం. విడతల వారీగా బస్సులు వచ్చినాయి. ఇది డిసెంబర్లో ఆర్టీసీ డిసెంబర్ 30వ తారీఖు, డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రభుత్వం కొలువు తీరింది. డిసెంబర్ 30వ తారీఖు నాడు బస్సులు, మేము కొన్న బస్సులు ఏవైతే ఉన్నాయో డీజిల్ బస్సులు, ఆ బస్సుల్ని ఇనాగ్రేట్ చేస్తూ తీసిన ఫోటో. మేము మా హయాంలో కొన్న డీజిల్ బస్సులు తప్పితే ఇంతవరకు ఒక బస్సు